హాయ్ ఎవ్రీబడి, సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిన ఛానల్ అయినప్పటికీ కూడా దీనిలో ప్రస్తుతం ఈ వీడియోలో సెల్ఫీ స్టిక్కి సంబంధించిన వివరాలని పూర్తిగా నేను వివరిస్తాను. చూడండి, సెల్ఫీ స్టిక్ దీన్ని ఎలా ఉపయోగించాలి, సెల్ఫీ స్టిక్ యొక్క లాభాలు ఏంటి అన్న విషయాల్ని ఇప్పుడు మనం కాసేపు మాట్లాడుకుందాం. మిత్రులారా, సాధారణంగా మనం గుడులు, గోపురాలు, వివిధ పుణ్యక్షేత్రాలు, అలాగే కొత్త ప్రదేశాలు, కొత్త లొకేషన్స్కి వాటికి మనం వెళ్తూ ఉంటాం. అలాగే ఒక ఊటీ వెళ్ళాం, లేదా ఊటీలో ఒక ఫోటో దిగాలి అనుకుంటాం ఫ్రెండ్స్తో, లేకపోతే జమ్మూ కాశ్మీర్ వెళ్ళొచ్చు, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ వెళ్ళొచ్చు, లేకపోతే ఏదో నాగార్జున సాగర్ ప్రాజెక్టు, అంటే ఇలాంటి ప్రదేశాలు చూడడానికి మనం వెళ్ళొచ్చు. లేకపోతే వెడ్డింగ్ యానివర్సరీ, లేకపోతే ఏ బర్త్డే సెలబ్రేషన్, లేకపోతే ఏదైనా ఒక పెళ్ళిలో మనం పాల్గొవచ్చు, లేకపోతే ఏదైనా పార్టీలో మనం పాల్గొవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనం వేరే వాళ్ళ సహాయం లేకుండా మనంతటా మనం సెల్ఫీ తీసుకునేందుకు ఈ సెల్ఫీ స్టిక్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన సెల్ఫీ స్టిక్ ఇది కేవలం సెల్ఫీలు తీయడానికి, అంటే సెల్ఫీలు తీసుకోవడం కోసమే కాకుండా ఇది నాలాంటి యూట్యూబర్స్కి ఇది ఒక మంచి మల్టీపర్పస్ పరికరం అని మనం చెప్పొచ్చు. ఇది ట్రైపాడ్ స్టాండ్గా కూడా ఉపయోగపడుతుంది. చూసారా, ఇది ఒక ట్రైపాడ్ స్టాండ్గా కూడా ఉపయోగపడుతుంది. దీన్ని ఏ హైట్లో కావాలంటే ఆ హైట్లో అరేంజ్ చేసుకోవచ్చు. ఇది అల్యూమినియం రాడ్ అనేది లోపల ఉంది. అల్యూమినియం రాడ్ 1 2 3 4 5 స్టెప్స్తో అల్యూమినియం రాడ్ని కూడా మనకి ఇక్కడ అందించడం జరిగింది. ఇలా దీన్ని హ్యాపీగా దీని హైట్ని మనం పెంచుకోవచ్చు. అవసరం లేదనుకుంటే దీన్ని శుభ్రంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకొని మన సాధారణంగా దీన్ని మన పాకెట్లో కూడా తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇది మన పాకెట్లో కూడా ఈజీగా దీన్ని క్యారీ చేయొచ్చు. అలాగే మనం వేరే న్యూ లొకేషన్స్కి వెళ్ళేటప్పుడు మనం బ్యాగ్ అనేది తీసుకెళ్తాం కదా, ఆ క్యారింగ్ బ్యాగ్లో కూడా దీన్ని చక్కగా తీసుకుని వెళ్ళిపోవచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు నాలాంటి యూట్యూబర్స్కి. అలాగే ఈ వేరే సెల్ఫీలు, అంటే సెల్ఫీలు తీసుకునేటటువంటి సెల్ఫీ రాజాలకి ఇది మంచి పరికరం అని మనం చెప్పొచ్చు. అయితే దీన్ని ఎలా ఉపయోగించాలి ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇక్కడ దీన్ని మనం ఇలా ఓపెన్ చేసినట్టుగైతే ఇలా ఉంటుందండి సెల్ఫీ స్టిక్ అనేది. దీన్ని మొదటగా ఇలా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, ఇది ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్లో దీన్ని మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే దీనికి ఇదిగో ఇక్కడ 360 డిగ్రీస్ యాంగిల్లో ఇది ఎటంతే అటు దీన్ని రొటేట్ చేసుకోవచ్చు. 360 డిగ్రీస్లో ఎటంటే అటు దీన్ని రొటేట్ చేసుకోవచ్చు. అలాగే దీనికి మొబైల్ హోల్డర్స్ అనేవి ఉంటాయి. ఇలా ఓపెన్ చేస్తాం, ఇదొకటి ఈ రెండు ఓపెన్ చేస్తే ఇది మొబైల్ హోల్డర్గా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మన మొబైల్ని ఇందులో సెట్ చేసుకోవడం కోసం దీనికి ఎలాస్టిక్ సదుపాయం కూడా ఉంది. మొబైల్ని కరెక్ట్గా ఫిట్ చేసేందుకు ఎలాస్టిక్ సదుపాయం కూడా దీనికి ఉంది. ఇందులో మొబైల్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ అనేది దీని లోపల మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు. దాని తర్వాత బ్లూటూత్ స్విచ్ అనేది ఇచ్చారండి. దీంతో ఒక బ్లూటూత్ స్విచ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ బ్లూటూత్ స్విచ్ అనేది ఇక్కడ ఉంటుందండి. దీనికి ఇక్కడ బ్లూటూత్ స్విచ్ అనేది ఇక్కడ ఉంటుంది. దీన్ని మనం దీని నుంచి డివైడ్ చేయొచ్చు ఈజీగా. ఇలా బ్లూటూత్ స్విచ్ని ఇలా డివైడ్ చేయొచ్చు. అంతేకాకుండా దీని వెనక చూడండి, ఇలాగా మన నెయిల్తో దీన్ని ఇలా తీసినట్టుగైతే దీని వెనుక బ్యాటరీ అనేది ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ బ్యాటరీని కూడా మనం మార్చుకోవచ్చు. ఇదిగోనండి, ఇక్కడ దీని వెనక బ్యాటరీ కూడా ఉంది. దీన్ని మనం దీనికి కరెక్ట్గా ఫిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా ఉపయోగించాలి దీన్ని మనం ఇప్పుడు చూద్దాం. దీన్ని ఎలా ఉపయోగించాలి అంటే, ముందు మొబైల్ని ఈ మొబైల్ హోల్డర్లో మనం అంటే సెట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ అంటే మన మొబైల్ని
ఈ మొబైల్ హోల్డర్లో సెట్ చేయాల్సి ఉంటుంది. నా మొబైల్ ఇప్పుడు ఈ వీడియోని రికార్డ్ చేస్తుంది కాబట్టి మొబైల్ని నేను దీనిలో ఉంచలేకపోతున్నాను. ఇందులో మొబైల్ని మనం ఇక్కడ సెట్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ ఇందులో ఉంచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ బటన్ని ఒక 5 సెకండ్స్ పాటు మనం అలా ప్రెస్ చేస్తూ ఉంచాలి. కంటిన్యూగా ప్రెస్ చేసి ఉంచాలి. కంటిన్యూగా ప్రెస్ చేసి ఉంచితే ఇక్కడ బ్లూ లైట్ అనేది ఒకటి వెలుగుతుంది. బ్లూ లైట్ అనేది వెలిగిన తర్వాత మన మొబైల్లో బ్లూటూత్లోకి వెళ్ళిన తర్వాత మొబైల్లో ఉన్నటువంటి బ్లూటూత్లో మనకి బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలా కావాలంటే అలా సెల్ఫీలు మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇది సెల్ఫీలు తీసుకునేందుకు, అలాగే యూట్యూబర్స్కి వీడియోలు చేసుకునేందుకు ఒక ట్రైపాడ్ స్టాండ్ గాను ఇది చాలా సహాయకారిగా ఉంటుందని మనం చెప్పొచ్చు. ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఒకవేళ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోని అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ స్నేహితులకి షేర్ చేయండి. మరో అంశంతో మరో వీడియోలో కలుద్దాం. బాయ్.